హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని తెలుసుకుందాము. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ అయితే రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చింది. ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం అయితే కొనసాగుతోంది. ఇక దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇవాళ కాకినాడ, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, బాపట్ల, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, పల్నాడు, గుంటూరు, నంద్యాల, ఏలూరు, అనంతపురం, కృష్ణా, శ్రీ సత్యసాయి, ప్రకాశం, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలిపింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కనుక సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, హనుమకొండ, ములుగు, వరంగల్, నగర్ కర్నూలు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.